అక్క ఆంధ్ర యూనివర్సిటీ గురించి రివ్యూ ఇవ్వచ్చు కదక్క. ఆంధ్ర యూనివర్సిటీలో ఏ బ్రాంచ్ బావుంటది? సీఎస్‌లో స్పెషలైజేషన్స్ ఉన్నాయా? ప్లేస్‌మెంట్స్ ఎలా వస్తున్నాయి? అక్క ఆంధ్ర యూనివర్సిటీలో ఆయిటోళ్ళకి, ఎంసెటోళ్ళకి ఇద్దరికి సేమ్ ఫ్యాకల్టీయేనా? సేమ్ క్లాస్ రూమ్సేనా? అక్క కట్ ఆఫ్స్ ఏంటక్క అసలు? బయోటెక్నాలజీ అంటున్నారు, మెరైన్ అంటున్నారు, జియో టెక్నాలజీ అంటున్నారు. ఇవన్నీ బ్రాంచెస్ నిజంగానే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాయా? అని చాలామంది రిపీటెడ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్నిటికి ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా మీకైతే ఆన్సర్ అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్‌గా చూడండి. హే గైస్, నేను మీ జాష్నవి. ఐ యామ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ థర్డ్ ఇయర్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్. చాలా మందికైతే ఫస్ట్‌లో ఒక డౌట్ వచ్చుండొచ్చు. ఏంటంటే అసలు ఈ క్వెషన్స్ అన్నిటికి నీకెలా ఆన్సర్ తెలుసు అని. నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్‌నే కాబట్టి నేను అక్కడ 2 ఇయర్స్ కంప్లీట్ చేశాను కాబట్టి కొద్దిగా ఐడియా వచ్చింది. అండ్ అలాగే నాకు తెలిసింది ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నా రివ్యూ చెప్తాను. నాకెలా అనిపిచ్చింది, ఏంటి అనేది. ఫస్ట్ నాకెలా అనిపించిందంటే, ఈ 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అంతా మంచిగానే అనిపిచ్చింది. అండ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఉంది. కాలేజ్ టైమింగ్స్ తర్వాత కొద్దిగా ఫ్రీ టైమ్ ఉంటది. ఆ ఫ్రీ టైమ్‌లో అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వచ్చు, గేట్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ చాలా మందికి ఎక్స్‌ప్లోర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటది. ఆంధ్ర యూనివర్సిటీలో ఆ కాలేజ్ టైమింగ్స్ తర్వాత మంచిగా బయటికెళ్ళి ఎంజాయ్ కూడా చేయొచ్చు. అండ్ చాలా మంచి ప్లేసెస్ కూడా ఉంటాయి. అండ్ గైస్ తరువాత కాలేజ్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో కూడా చదువుకోవచ్చు. అండ్ దానికి ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు. లైబ్రరీకి వెళ్ళి చదువుకోవచ్చు. అండ్ ఆంధ్ర యూనివర్సిటీలో అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ల్యాబ్స్ విషయానికొస్తే ల్యాబ్స్ కూడా పర్లేదు. ఎక్విప్‌మెంట్ ఇదంతా మంచిగానే ఉంది. అండ్ అది కొద్దిగా ఓల్డ్ యూనివర్సిటీ కాబట్టి అంత మోడర్న్ ఎక్విప్‌మెంట్ ఉండదు. నార్మల్ ఎక్విప్‌మెంట్ లైక్ మనకి ఏమైతే యూజ్ అవుతాయో అలాంటివైతే ఉన్నాయి. ఆ తరువాత ఫ్యాకల్టీ విషయానికొస్తే నేను సివిల్‌లో కాబట్టి సివిల్‌లో అయితే నాకైతే పర్లేదు అనిపించింది. అండ్ మిగతా బ్రాంచెస్‌లో కూడా పర్లేదని అనుకుంటున్నాను నాకు తెలిసిన దాని ప్రకారం. అండ్ మిగతాదైతే డిస్కస్ చేద్దాం. ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. గైస్ రీసెంట్‌గానే ఆంధ్ర యూనివర్సిటీ 100 ఇయర్స్ సెలబ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకుంది. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు నాకు తెలిసి. అండ్ ఇంకోటేంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ వస్తే పర్లేదు. ఓల్డ్‌దైనా బానే ఉంటది. అండ్ అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ కూడా అడ్జస్ట్ అయ్యేలానే ఉంటాయి. పర్లేదు అవి కూడా బానే ఉంటాయి. అండ్ ఇంకోటేంటంటే ఆంధ్ర యూనివర్సిటీ ఆయిట్ అండ్ ఎంసెట్ అని 2 ఉంటది. చాలామందికి ఆయిట్ అనేది తెలీదు. ఆయిట్ అనేది ఏంటంటే కాలేజ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి వస్తారు. వాళ్ళు కంప్లీట్ ఫీజ్ పే చేసుకోవాలి వాళ్ళే. వాళ్ళకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ రాదు. అండ్ హాస్టల్ ఫీజ్ పే చేసేటప్పుడు కూడా ఎంసెట్ వాళ్ళకి సెపరేట్ ఉంటది. ఆయిట్ వాళ్ళకి సెపరేట్ ఉంటది. ఎంసెట్ వాళ్ళకి కాలేజ్ ఫీజ్ వచ్చేసి ఎంసెట్ స్టూడెంట్స్‌కి 44,500 పర్ ఇయర్. ఇది పర్ ఇయర్‌కి 44,500 కాలేజ్ ఫీజు. అండ్ ఒకవేళ మీకని ఫీజు రియంబర్స్‌మెంట్ కానీ వస్తే ఆ 44,500 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఏ బ్రాంచ్ బావుంటది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర యూనివర్సిటీలో పర్లేదు. కోర్ బ్రాంచెస్ అన్నీ బానే ఉంటాయి. అండ్ చాలామందికి ఇంకో డౌట్ ఉంది. సీఎస్‌సిలో స్పెషలైజేషన్స్ ఉన్నాయా అని. సీఎస్‌సిలో అయితే ఎలాంటి స్పెషలైజేషన్స్ లేవు మా కాలేజీలో. ఆంధ్ర యూనివర్సిటీలో సీఎస్‌సి అనే కోర్ బ్రాంచ్ మాత్రమే ఉంది. స్పెషలైజేషన్స్ ఏఐఎంఎల్ అని, డేటా సైన్స్ అని ఇలాంటివి ఏమీ లేవు. ఓన్లీ సీఎస్‌సియే ఉండేది. ఎంసెట్ వాళ్ళకి అండ్ ఆయిట్ వాళ్ళకి సేమ్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ కొన్ని బ్రాంచెస్‌లో అయితే ఒకే క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఎక్కువ మంది ఉన్న చోట అయితే క్లాస్ రూమ్స్ సెపరేట్ చేస్తారు. ఇంకా ప్లేస్‌మెంట్స్ విషయానికొస్తే అంత బాగా వస్తున్నాయి అని అయితే నేను చెప్పను. పర్లేదు. ఏ బ్రాంచ్‌కి ఆ బ్రాంచ్ కొద్దిగా పర్లేదు. ఈ ఇయర్ ఒకదానికొస్తే ఇంకో దానికి మంచిగా వస్తున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ప్లేస్‌మెంట్స్ మీద డిపెండ్ అయ్యి రావద్దు. లైక్ మీరు ఆఫ్ క్యాంపస్‌లో కూడా జాబ్ చూసుకునేలాగా ఉంటేనే ఆంధ్ర యూనివర్సిటీకి రండి. ఎందుకంటే మీకు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంకో చాయిస్ కూడా ఉంది. మీకు టైం ఎక్కువ ఉంటది. ఆ టైంలో మీరు స్కిల్స్ నేర్చుకోవచ్చు. స్కిల్స్ నేర్చుకుంటే ఆఫ్ క్యాంపస్‌లో ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ గైస్ నాకు తెలిసి మీకు ఆంధ్ర యూనివర్సిటీలో అన్ని బ్రాంచెస్ గురించి ఐడియా ఉండుండదు. ఏంటంటే చాలామంది ఆంధ్ర యూనివర్సిటీకి రావాలంటే లైక్ 1K ర్యాంక్ వచ్చుండాలి, 2K ర్యాంక్ వచ్చుండాలి, 3K ర్యాంక్ వచ్చుండాలి అనుకుంటారు. కానీ ఇదే కాదు. ఆంధ్ర యూనివర్సిటీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఖచ్చితంగా ఒక 50K లోపు ఏ ర్యాంక్ వచ్చినా ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ అయితే తెచ్చుకోవచ్చు. లైక్ పర్టికులర్ బ్రాంచ్ అని కాకుండా ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకుంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అన్నిట్లో పెట్టుకుని ఆంధ్ర యూనివర్సిటీలో ఏదో ఒక సీట్ అయితే రావచ్చు. ఆంధ్ర యూనివర్సిటీలో ఏ బ్రాంచెస్ ఉన్నాయంటే సీఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెక్ అండ్ అలాగే కెమికల్ ఇంజనీరింగ్, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, మెరైన్, జియో, ఇన్స్ట్రుమెంటేషన్ ఇలాగా బయోటెక్నాలజీ చాలా బ్రాంచెసే ఉన్నాయి. మీకు ఎక్కడొచ్చినా పర్లేదు అనుకుంటే అంటే ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో అన్నిట్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో సీట్ వస్తుంది. అండ్ గైస్ మీరు కానీ ఆంధ్ర యూనివర్సిటీ టూర్ చూడాలనుకున్నా లైక్ 2024 కట్ ఆఫ్స్ కావాలి అనుకున్నా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను వీడియోస్. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆల్రెడీ ఆ వీడియోస్ రికార్డ్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. కమింగ్ టు హాస్టల్స్.
బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గానే ఉంటాయి. అండ్ బాయ్స్ హాస్టల్స్ వచ్చేసి లైక్ ఆయిట్ వాళ్ళకి వేరే ఉంటాయి, ఎంసెట్ వాళ్ళకి వేరే ఉంటాయి. గర్ల్స్ హాస్టల్ వచ్చేసి ఆయిట్ వాళ్ళకి ఎంసెట్ వాళ్ళకి కలిపే ఉంటాయి. అండ్ 2023 కట్ ఆఫ్స్ అఫీషియల్గా రిలీజ్ అయినవి అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందులో ప్రతి కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ 2025 అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రిలీజ్ అయిన వెంటనే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఏ బ్రాంచ్ బాగుంటుంది అని చాలామంది అడిగారు కదా, ఏ బ్రాంచ్ బాగుంటుంది అంటే ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ బాగానే ఉంటుంది. అండ్ కోర్ బ్రాంచెస్ అయితే పర్లేదు, అన్నీ చాలా బాగుంటాయి. సిఎస్సికి వస్తే స్పెషలైజేషన్ ఉండదు కాబట్టి కొద్దిగా చూసుకోండి. అండ్ గైస్, మీకు ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ గురించి ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.